బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో నీ హార్ట్ని లాకర్లో భద్రంగా దాచాలే ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచాలే నువ్వేమో ఏసీలో ఉడకెత్తి వద్దుంటే నేనేమో మూర్ఖాలా తెలిగేసి ఉండాలా ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో రాచి ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో రాచి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో వేడికి చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ప్రాంతాలు వేరైనా పరిచయాలు లేకపోయినా పెళ్లి చూపులతోనే తొలి చూపు మొదలైంది, వాళ్ళ గుండెల్లో ప్రేమ గంట మోగింది. ఇంకేముంది, ఇంక అక్కడి నుంచి దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరే మళ్ళీ అద్దడం, 24 గంటలు మెసేజ్ చేయడం, ఇదే పనిలో బాగా బిజీగా ఉన్న ఈ ఇద్దరు ఈ రోజు మన ఈ షోకి రాబోతున్నారు 2 కుటుంబాలతో అండ్ మనతో బోల్డెడంత అల్లరి చేయబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అషిత అండ్ రేణుకేశ్వర్. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం, ఆగి ఆగి నవ్వడం, ఉండి ఉండి అరవడం, తెగ అరిచి చుట్టూ చూడడం, ఇన్ని మార్పులకు కారణం ఏమై ఉంటుందో సూపర్ గా డాన్స్ చేశారు అసలు. అంటే యాస్టీస్ గా మీకు ఈ పాటకి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. బాగా ఫీల్ అయ్యారు ఈ సాంగ్ కి మీరు. సో ముందుగా ఈయన మాటల్లో విందాం. పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత మీ పరిస్థితి ఇదేనా? ఇదే పరిస్థితి. బాగా రెడీ అవడం, అస్తమానంలో చూసుకోవడం. ఎన్నిసార్లు కలిసి ఉంటారు? 10 times. సో 10 సార్లు మినిమం ఎంతసేపు రెడీ అయ్యారా? ఇంకెక్కువ రెడీ అయ్యారు. ఆవిడ ఇంప్రెస్ చేయాలంటే ఏమైనా 3 పనులు, ఏ 3 పనులు చేసి ఆవిడ ఇంప్రెస్ చేయొచ్చు? ఒకటి ఏదైనా అవుట్ సైడ్ ఏమన్నా మంచి ప్లేసెస్ కి. సో మంచి లొకేషన్ ఫస్ట్ సెలెక్ట్ ఫస్ట్ చేసుకోవాలి. లొకేషన్. వెరీ గుడ్. ఇంకా ఏదైనా మంచి మూవీ. అంతా మంచి. ఓకే. జర్నీ అంటే ఇష్టం. ఏదైనా టెంపుల్స్. గుడి కొంచెం దూరంగా ఉంటే బెటర్. జర్నీ టైం పడుతుంది కాబట్టి. సో మేడం గారు మీరు చెప్పండి, ఎన్నాళ్ళు అయి ఉంటుంది? అంటే ఐ మీన్ మ్యారేజ్ ఓకే అయిన తర్వాత నుంచి ఇప్పటికి? ఏప్రిల్ లో ఫస్ట్ టైం తన పిక్ చూసాను నేను. తర్వాత ఆగస్ట్ లో ఎంగేజ్మెంట్ అయింది. ఏప్రిల్ టు ఆగస్ట్ పరిస్థితి ఏంటి? మధ్యలో లవ్వే కదండి. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. సో అది అంటే అఫీషియల్ గా ఓకే. అఫీషియల్ గా ఆగస్ట్ నుంచి ఓకే అయింది. ఓకే. ఇంతకు ముందు అన్అఫీషియల్ అనమాట. అన్అఫీషియల్ ఎప్పుడు ఉంది? అనవిషయాలు అంటే జస్ట్ స్టార్టింగ్ అంతే. ఆఫ్టర్ పెళ్లి చూపులు. కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇంత మాట్లాడడం కొంచెం కష్టం. చాలా ఈజీ అండి. చాలా ఈజీయా? సో ఆయన ఇంప్రెస్ చేయడానికి కూడా ఈజీ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను ఇప్పటివరకు ఏది నాలా నేను ఉన్నాను ఇంప్రెస్ చేద్దాం అని అయితే అనుకో, తనకు ప్రతిదీ నచ్చింది. సూపర్. సో నేను గురువు గారే అనుకున్నాను, మీరు తెలియని వాళ్ళు ఇద్దరు. సో మీ ఇద్దరు మీ విషయాలు కొంచెం కొంచెం చెప్పారు, కానీ అసలు విషయాలు 2 కుటుంబాలు వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా నేను అడిగి తెలుసుకోవాలి కాబట్టి మీ ఇద్దరు ఫ్యామిలీస్ ని పిలుద్దాం. ఓకే రైట్, లెట్స్ వెల్కమ్ దెం.
చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. బొచ్చులు మంది డాన్సర్లు ఉన్నారు ఇవాళ. నాకు అర్థమవుతుంది విషయం. అక్కడ ఏరి గురువు గారు ఏరి అక్కడ సార్ మాస్టారు మామూలు కాదు. మొత్తం ఎంట్రీ స్టేజ్ మొత్తం కవర్ చేస్తారు మీరు. సూపర్ గురు గారు. అసలు సంతోషం. మీకు ప్రభుదేవ గారు లారెన్స్ గారు బాగా పరిచయం కూడా. దగ్గర చుట్టాలనుకుంటా మీకు. నాకు అర్థమవుతుంది. సో ఈ రోజు బోలెడు కబుర్లు చెప్పుకోవాలి కాబట్టి మగపల్లి వారందరూ ఇటు సైడ్, ఆడపల్లి వారందరూ ఇటు సైడ్ ప్లీజ్. ఓకే, సో రెండు సైడ్లు ఫుల్ ఆర్మీ సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పరిచయాలు తెలుసుకోవాలి, మీ గురించి నేను తెలుసుకోవాలి. ఎవరెవరు ఈయనకి ఏమవుతారు, ఎవరెవరు ఈవిడికి ఏమవుతారు అనేది. సో అవి డైరెక్ట్ గా అడిగి ఇవిడు మా తాతగారు, ఇవిడు మా బామ్మగారు, ఇవిడు మావయ్య, మా అత్తయ్య, మా పిన్ని అలా కాకుండా ఈసారి నేను ఏం చేస్తానంటే మీకు కొన్ని టైటిల్స్ ఇస్తాను. ఈ టైటిల్ మీ ఫ్యామిలీలో ఎవరికి సూట్ అవుతుంది, అది మీరు ఎందుకు సూట్ అవుతుందో కూడా మీరు చెప్పండి. ఓకే, ఎందుకైనా మంచి సేఫ్ సైడ్ ఇంత మొదలెడతాం. ముందు ఫస్ట్ టైటిల్, మీ ఇంట్లో ఎవరు లకలక చంద్రముఖి అంటే కోపంగా ఉన్నప్పుడు కోపంగా ఉంటారు, ప్రేమగా ఉన్నప్పుడు ప్రేమగా ఉంటారు. రెండు వర్షన్లు సైమల్టేనియస్ గా చూపించేవాళ్ళు. అరుణ మా చెల్లి. అయ్యో రామా, ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసారా? హలో అండి, మీ పేరు? అరుణ మహాలక్ష్మి. అరుణ మహాలక్ష్మి గారు. సో మిమ్మల్ని చంద్రముఖి అంటున్నారు. ఈయన మీరేమంటారు? నా మీద ప్రేమ అనిపిస్తుంది. అవును. ఆహా, అంటే మామూలు కోపం వస్తే ఎవరు ఆపలేరా మిమ్మల్ని? వాళ్ళ ఆయన్ని అడగాలి. ఆయన ఎక్కడున్నారు? ఓహో, వెనక కూర్చుని ఎందుకు చంద్రముఖి అంటున్నారు, మీరేమంటారు? ఆయన ఎంత శాంతియుతంగా ఒప్పుకున్నారంటే, ఒప్పుకోకపోతే అనవసరంగా ఇవాళ రాత్రి వంట ఆయన చేయాలి. సో మామూలుగా చంద్రముఖి గారు మీ ఇంటికి నెలకి ఎన్నిసార్లు వస్తూ ఉంటారు? రాదండి, అప్పుడప్పుడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మేడం గారు, ఇప్పుడు మీకోసం ఒక టైటిల్. ఇప్పుడున్న వాళ్ళలో ఘరానా మొగుడు ఎవరు? గుప్తా అన్నయ్య. ఆయనేమో పాపం చాలా అమాయకంగా నమస్కారం అంటున్నారు, మీరు ఆయన ఘరానా మొగుడు అంటున్నారు. పైకి అలా కనిపిస్తారు కానీ మొత్తం కంట్రోల్ అంతా అన్నయ్య దగ్గరే ఉంటుంది. అవునా? పాపం అన్ని చెప్పిన మాట వినే రకంలో ఉన్నారు ఆయన. ఫేస్ అలా కనిపిస్తారు. అలా కనిపిస్తాడు, అంతేనా? ఏమో అలా అనిపిస్తుంది అండి అనమాట. ఎందుకు అలా అంటున్నారు వాళ్ళు? అంటే సెన్సిటివ్ గా కనబడతాను కానీ లోపల మాత్రం చాలా హార్డ్నెస్ గా ఉంటాను. ఇంట్లో ఎవరైనా గొడవలు వస్తే మీరే పెద్ద రాయడా, మీరే తీర్పులు ఇవ్వడాలు? అలా ఏం లేదండి. అలా ఏం లేదు. మీరు తప్పించుకోవడం మాత్రం మీకు తెలుసు. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇట్ సైడ్ ఇంకో టైటిల్ చూద్దాం. మీ ఫ్యామిలీలో ఆ రెబెల్ ఎవరు? సూర్యకాంత గారు అంటే పార్వతి. మీరు చెప్పక్కర్లేదు, అసలు టైటిల్ కరెక్ట్ అలా కుదిరిపోయింది అనుకోండి. సూర్యకాంత్ అనే టైటిల్ మీకు. అదేం కాదు సార్. ఏ సూర్యకాంత్ నవ్వుతారండి? ఎందుకు నవ్వరండి ఆవిడ? మీరు మళ్ళీ ఆవిడ సినిమాల్లో అలా ఉన్నా రియల్ గా చాలా మంచి సార్. నేను అదే అంటున్నానండి. బట్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు డాన్స్ చాలా బాగా చేశారు తెలుసా? థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు. అంటే పాట ఆపేశాక కూడా ఆవిడ డాన్సింగ్. సో ఎందుకు ఆవిడ సూర్యకాంత్ అన్నారు మీరు? కొంచెం యాక్టివ్నెస్ ఉంటారని. మీ గ్యాంగ్ మొత్తాన్ని డైలాగ్ డెలివరీ ఆవిడే ఇస్తున్నారు మొత్తం అంతా. సో పాటలు పాడడం, డాన్స్ చేయడం బాగా అలవాట? డాన్స్ చేయడం అంటే ఇష్టం. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇట్ సైడ్ ఏం టైటిల్ వస్తుందో చూద్దాం. అటు సైడ్ అన్ని లేడీ టైటిల్స్ వచ్చాయి, ఇటు సైడ్ అన్ని జెంట్ టైటిల్స్ వచ్చాయి. పెళ్ళాన్ని చెప్తే వినాలి అని ఎవరు ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ? నరేష్ బాగారు. ఆయనకి ఎందుకు టైటిల్ ఇచ్చారమ్మా? ఇక్కడ హ్యాండ్ ఓవర్ అంతా అన్నయ్య చేతిలో ఉంటది, అక్కడ అక్క చేతిలో ఉంటది. సో ఆయన మంచోడు అనమాట. అయితే చాలా ఆవిడ మాట వింటున్నాడు కాబట్టి మంచోళ్ళు అంటారు అనమాట. ఈమె కొన్ని పాయింట్లు నేర్చుకున్నారు ఇది ఇప్పుడే. ఓహో అవునా, అయితే ఓకే. సో గురుగారు, మీకు ఈ టైటిల్ ఇవ్వడం వల్ల మీ హావభావాలు వ్యక్తపరచండి. వినాల్సి వస్తుంది సార్ అప్పుడప్పుడా? ఎలాంటి విషయాల్లో ఆవిడ స్ట్రిక్ట్ గా ఉంటారు? అంటే తన తొందరగా ఏదైనా చేయమంటే అది చేయకపోతే కోపం వస్తుంది దానికి. అప్పుడు గిన్నె కానీ చెంబు గ్లాస్ ఇసరడం ఉన్నాయి సార్, అలాంటివి కూడా ఉన్నాయి. వెరీ గుడ్ సార్, నాకు అర్థమైపోతుంది. తప్పు కదమ్మా అలా భయపెట్టడం. అంతే కదా సార్, చెప్తే గానీ మాట వింటారు కదా. అప్పుడప్పుడు రెండు ముట్టిగా లేచి మళ్ళీ వింటూ ఉంటారు.
మీకు బాగా కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? అదే కూరలో ఉప్పు వేయడం, ఓకే, డామినేట్ చేసి మాట్లాడడం. చూసారా అనవసర ట్రిక్లను బయటికి చెప్పేశారా? జాగ్రత్త పడతాడు ఆయన. థ్యాంక్ యూ అండి మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా ఒకే టైటిల్, కామన్ టైటిల్ ఇస్తాను. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇటు సైడ్ నుంచి ఎవరై ఉంటారు, ఇటు సైడ్ నుంచి ఎవరై ఉంటారు? మా రామమాయ. గురుగారు ఏంటి సార్ అలా అన్నాడు ఆయన? అంటే నేను ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించడం మొదలెడతానండి. ఓ మరి రామయ్య పరిస్థితి ఏంటి? రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఇంట్లో రాముడు మంచి బాల్లో నటించడం ఇంట్లో, అంతే. అంతేగా? థ్యాంక్ యూ సార్. అండ్ ఇట్ సైడ్ ఎవరమ్మా? మా మావయ్య అండి. ఆవిడ ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అని టైటిల్ ఇచ్చారు మీకు, ఎందుకంటారు? ఏమోనండి, ఏం గమనించిందో తెలియలేదు. కనీసం పెళ్ళయిందా అంటే పెళ్లి కూడా అవ్వలేదు. బాధపడకండి గురువు గారు, ఓదార్పు యాత్ర జరుగుతుంది కాసేపట్లో. మనంతా ఒకటే బ్యాచ్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు అయితే నేను తెలుసుకున్నాను. బట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, అంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టి ఓ 10 ఏళ్ల వరకు వీళ్ళు ఎలా ఉండబోతున్నారు అనేది నేను లైట్ ఊహించా వీళ్ళిద్దరు గురించి తెలుసుకున్నాక. అందుకని మీ ఇద్దరు పాత్రల్లో ఓ జూనియర్స్ తీసుకొస్తాను. వాళ్ళు మీరు ఇప్పటి నుంచి 10 ఏళ్ల వరకు ఎలా ఉండబోతున్నారో వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారు. ఆ ఎస్ఆర్ ను మనం తర్వాత తెలుసుకుంటాం. సరదాగా అలా కూర్చుని ఎంజాయ్ చేయండి. సో మా డ్రామా జూనియర్స్ నుంచి మోస్ట్ సీనియర్ యాక్టర్లు రాబోతున్నారు. వీళ్ళ లైఫ్ ఇక్కడి నుంచి 10 ఏళ్ల వరకు ఎలా ఉండబోతుందో మనకి చూపించడానికి. సో లెట్స్ వెల్కమ్ దెం. పెళ్లి కళవచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా. ఎవరండి ఇంట్లో? ఎవరైనా ఉన్నారా? వస్తున్నా. చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, మెత్తని బంగారం ఇది మనసున రేపెను బంగారం. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి. ఈ లోకానికి వస్తారా? నమస్తే అండి, నేను మీ ఇంటికి మ్యాచ్ చూడ్డానికి వచ్చాను. సారీ అండి, మా ఇంట్లో కేబుల్ కనెక్షన్ లేదు. అయ్యో, నాన్ని ఆ మ్యాచ్ కాదండి, ఇంటికి సంబంధం చూడ్డానికి వచ్చాను. అవునా, ఒక్క నిమిషం. ఏంటండి ఇవి? మా ఇంటి ఫోటోలు. సంబంధం చూస్తా అన్నారు కదా, చూడండి. అబ్బా, పంచా లేదు, లంచ్ తింటారా? నేను నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చాను. ఏ బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడుతూ మేడికి జరగకండి. గాల్లో ఊగుతూ తాళి చెట్టు ఎప్పుడు మీద పోతుందా అన్నట్టుంది. ఏంటి, నన్ను నన్ను తాడి చెట్టు అంటావా? ఒక్కసారి నిన్ను చూసుకో, ఎరువు లేక ఎండిపోయిన ఈట చెట్టులో ఇంతే ఉన్నావు. నువ్వు నా పక్కన నుంచి ఉంటే ఏదో ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నట్టు ఇలా చూస్తున్నావు. నీ ఏదో పిట్ట మొహటేసుకొని. నాది పిట్టమా? పిట్ట కాకపోతే కాకి రెట్టమా? ఓన్లీ అమ్మాయి నాకంటే ఎద్దుగా హీరోయిన్ అనుష్కలాగుంది అనుకుంటే పోతావా? పోతావు, మాకేం సిగ్గులే. లడ్డు కావాలమ్మా? ఏవండి ఏవండి, నేను అనుష్కలా ఉంటానా? హైట్ మాత్రం అనుష్కనే గాని ఫేస్ మాత్రం అచ్చం సమంతానే. ఏంటి, సమంతానా? ఇంకో లడ్డు కావాలమ్మా? ఫేస్ మాత్రమే సమంత కానీ ఆ కళ్ళు కలరు అచ్చం కాజలే. ఏంటి, కాజల్ కూడానా? అవును. ఏమండి, మీరు నాకు బాగా నచ్చేశారు. మన ఇద్దరం వెంటనే పెళ్లి చేసుకుందామా? అమ్మా, ఈ దొడ్లో మా చిరిగిపోయేలాగుంది. మీ నాన్నస్తున్న 5 లక్షలు కట్టినాం. ఇదేంటండి మరి చెండాలంగా? తీసుకోండి, మీరు నాకు కావాలంతే. అంతే అంటావా? అయితే పోదా
చేస్తున్నా. బంగారం బంగారం ఏమండి, మీ ఆఫీస్ 6 గంటల వరకు కదా, నిన్ను చూడకుండా అంతసేపు ఉండలేనని పర్మిషన్ తీసుకుని వచ్చేసా బంగారం. నేనంటే మీకు ఎంత ఇష్టం అండి. ఆగండి, మీకు వేడి వేడిగా కాఫీ చేసి వస్తాను. అసలు అలసిపోయి ఉన్నారు కదా. వద్లే బంగారం, మీరు ఊరుకోండి, నేను తెస్తాలే. సరే. అయ్యో, ఏం లేదండి, కాఫీ పెట్టుంటే చెయ్యి కాలింది, అందుకే వద్దని చెప్పాను కదా. పాడుకోవేద నేనే చేసుకునేవాడిని కదా. అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో, ఇప్పుడు అపోలో ఎందుకండి? నిమ్స్కైనా వెళ్దామా? ఇప్పుడు నిమ్స్ ఎందుకండి? ఎందుకంటే వెంట బంగారం, చెయ్యి ఇలా కాలిపోతేను. ఏం కాలింది? చిక్కన్ వేలు కనీసం ఒక వాత కూడా పర్లేదు, జస్ట్ వేడి తగిలింది అంతే. బంగారం, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను బంగారం. నుంచి వాటర్ నుండి బిర్యానీ వరకు అన్ని ఆర్డర్లోనే బుక్ చేసుకుందాం, సరేనా? ఐ లవ్ యూ బంగారం. మీటు బంగారం. అయ్యో, కార్తీక మాసంలో మీట్ తినొద్దండి. అయ్యో, నన్ను మీట్ కాదు బంగారం, మీటు. సారీ బంగారం, లవ్ యూ 3 బంగారం. పద, ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళి తిందాం. తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టరా. కాఫీ తర్వాత ఏంటి, గంట లేట్ అయింది. దానిలో ఫ్రెండ్ కాకపోతే మాట్లాడడం లేవే. ఆహా, నీ మొహానికి ఫ్రెండ్స్ కూడానా? పిల్లాడికి డైపర్లు తెమ్మని చెప్పా, తెచ్చారా? సారీ, నేను మర్చిపోయాను, తేలేదు. అవునులే, ఇవెందుకు గుర్తుంటాయి? ఫ్రెండ్స్ తో కబుర్లు పెట్టమంటే అన్ని గుర్తుంటాయి. దానికి దీనికి లింక్ అంటే అయినా ఒక గంట తెచ్చి ఏంటంటే గోళ ఏంటి? నాది గోళ, మీ ఫ్రెండ్స్ మాట్లాడితే మాత్రం లీలా. అయినా వాళ్ళ గంట లేట్ అయింది, రేపు 4 గంటలు, తర్వాత నా బస్కే పెంట్ అయింది. అసలు నీ ఏంటి వాగుడు? వెళ్ళి కాఫీ పట్టురాపా. ఏంటి? నాది వాగుడు. పెళ్లి చూపులకు వచ్చి హీరోయిన్స్ తో పోల్చినప్పుడు నో వాగుడు. 10 లక్షల కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నప్పుడు నో వాగుడు. అప్పుడు లేవన్నా లేస్తుంది. ఒళ్ళు వలిసి పెట్టుకుంటా, నా కాఫీ నేనే పెట్టుకుంటా. దాగేసి పిల్లలకి వెళ్ళి డైబుల్ తెచ్చి నా చేత్తో నేనే కలుగుతా తొలుగుతా, ఓకేనా? మరి బట్టలు ఇస్తారు, అది కూడా నేనే ఉతకాలా? మరి నువ్వు కాక బట్టలు పోసేయడానికి వాషింగ్టన్ నుంచి ట్రంప్ రావాలా? ఇంత చిన్న పనికి అంత పెద్ద పేరెందుకు లేవే? వచ్చినాక నేనే కలుగుతానులే. అయ్యో, ఏమైందండి? ఈ దెబ్బలేంటి? రోడ్డు మీద వెళ్తుంటే కార్ డాష్ ఇచ్చింది. అయ్యో, అవునా? ఆ బైక్ బద్దలైపోను, ఆ హెడ్లైట్ పగిలిపోను, ఆ బైక్ చెక్కలు పక్కరైపోను. ఆ కిక్లేంటి? ఇప్పుడు ఏమైందని? ఏమైందంటారేంటండి? మీకేమన్నా అయితే నేనేమైపోవాలి? ఏడుస్తున్నా? నా కోసమే. ఊరుకోండి, రోజు మీరు నా కోసం పనులు చేస్తుంటే నా మీద ఎంత ప్రేమ ఉందో అనుకుంటూ పైకి అరుస్తాను, కానీ మీరంటే నాకు ప్రాణం అండి. తెలుసులేవే, నాకు మాత్రం నువ్వే ప్రేమ లేదా ఏంటి? నువ్వు కోపంలో అందంగా ఉంటావని అనిపిస్తూ ఉంటా. భార్యాభర్తల బంధం అంటేనే కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలకాలం కలిసి ఉండడమే. అవునా? కొట్టావేంటే? మీరే అన్నారు కదండి, భార్యాభర్తల బంధం అంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలకాలం కలిసి ఉండడం అని. ఇప్పటిదాకా మిమ్మల్ని నేను తిట్టాను కానీ కొట్టలేదు కదా, అందుకే. మోసి దీని ఏసాలో టైం 12 అయింది. కాలుండే వేడిగా చేద్దాం, ప్రోగ్రామ్ వస్తుంది, లోపలికి వెళ్ళి చూపించేద్దాం. పద. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం,
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంతం సూపర్ థ్యాంక్ యూ గుమ్ము ఎదురు చూసే వండర్ఫుల్. సో పెళ్ళైతే ఇదన్నమాట పరిస్థితి. నాకు అర్థమైంది భయ్య, చాలా థ్యాంక్స్. నాకంటే నువ్వు పెద్దవాడు. పెళ్లి చేసుకోవద్దు. వెరీ గుడ్ నాన్న. నాకంటే పెద్దవాడివి కాబట్టి ఇంత చక్కగా చేసి చూపించాడు అతను. సో వీళ్ళ పరిస్థితి ఇలా ఉండొచ్చు అని ఈవిడ బాగా కరెక్ట్ అయినట్టున్నారు కదా మేడం? ఈ క్యారెక్టర్ కొంచెం బాగా కరెక్ట్ అయినట్టున్నారు. లేదండి. లేదు అస్సలు లేదు. లేదు లేదు ఉంది, కొద్దిగా లేదు. కొద్దిగా లేదు. ఏది మా కొట్టక ముందా కొట్టిన తర్వాత? కొట్టక ముందు. కొట్టక ముందు. గురుగారు మీ పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి కొంచెం భయంగా ఉంది. ఫ్యూచర్ అర్థమవుతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ మా, అండ్ థ్యాంక్స్ అలాట్. చాలా బాగా చేసి చూపించారు. అండ్ ఆల్ ది బెస్ట్ మా ఈ షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెండు టీములు స్ట్రాంగ్ గా ఉన్నారు. రెండు టీముల నుంచి మంచి ఎనర్జీ ఉంది. బట్ గట్టి పోటీ అయితే జరగాలిగా. ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో ఈ జంటకి వాళ్ళు మొట్టమొదటి గిఫ్ట్, అంటే ఈ జంట కలిసి అందుకునే మొట్టమొదటి గిఫ్ట్ ఆ విన్నర్ చేతుల మీదుగా వెళ్తుంది. సో ఆ ఫస్ట్ గిఫ్ట్ అనేది నిజంగా మెమరబుల్ కాబట్టి మగ పెళ్లి వారి తరఫు నుంచి వస్తుందా ఆ గిఫ్ట్ ఆడపెళ్లి వారి తరఫు నుంచి వస్తుందో మీరే డిసైడ్ చేస్తారు. గిఫ్ట్ ని ఆల్రెడీ కొనిపెట్టేశాను, అది ఎవరి చేతుల మీదుగా వెళ్తుందో వాళ్ళకి అనేది ఇప్పుడు గట్టి పోటీ. సో పెళ్లి కూతురు గారు ఇక్కడ రండి, పెళ్లి కొడుకు గారు ఇలా రండి. సో మీ టీం నుంచి ఇద్దరు కావాలి, మీ టీం నుంచి ఇద్దరు కావాలి. సో ఎవరిద్దరు పిలుస్తున్నారు? గంగాజీ, హేమకిరణ్. అదిగో దా కమాన్ రండి. మేడం గారు ఇచ్చాడు ఎవరెవరు? అభిరామ్, సాయి. టీం పార్ట్నర్లు ఇద్దరు వచ్చారు. చాలా సింపుల్ అండి. ఒక షీట్ ఉంటుంది, షీట్ లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అండ్ ఆ కలర్స్ మీద మీరు వెళ్ళి కాలు కానీ చేయి కానీ పెడతారు. మేము ఏ కలర్స్ చెప్తాం ఆ కలర్స్, అంతే. చూడ్డానికి వినడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, ఆడుతున్నప్పుడు భలే ఉంటుంది. రెడీయా? సూపర్. సో మీ ముందు 4 రంగులు డాట్స్ ఉన్నాయి, అంటే గ్రీన్, రెడ్, బ్లూ, ఎల్లో. సో నేను ఏదైతే కలర్ అనౌన్స్ చేస్తానో ఆ కలర్ మీదకి వెళ్ళాలి. ఓకే, సపోజ్ రైట్ లెగ్ ఆన్ రెడ్ అన్నాను అనుకోండి, మీరు రైట్ లెగ్ రెడ్ పెట్టాలి, ఏదో ఒక రెడ్ పెట్టుకోవచ్చు. రెడీయా? ఎవరైతే కింద పడకుండా ఉంటారో, అంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పక్కకు పడకుండా ఉంటారో వాళ్ళే గెలిచి. రెడీయా? నీకు అర్థమైపోయింది అంతా? సూపర్. ఓకే, సో రైట్ లెగ్ ఆన్ గ్రీన్, లెఫ్ట్ లెగ్ ఆన్ ఎల్లో, రైట్ హ్యాండ్ ఆన్ రెడ్, లెఫ్ట్ హ్యాండ్ ఆన్ బ్లూ. ఇప్పుడు రైట్ లెగ్ ఆన్ రెడ్, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఆన్ గ్రీన్, లెఫ్ట్ హ్యాండ్ ఆన్ బ్లూ, రైట్ హ్యాండ్ ఆన్ ఎల్లో. ఇప్పుడు రైట్ లెగ్ ఆన్ గ్రీన్. ఏం వేస్తారు? ఏం చేతులు ఇస్తారంటే లెఫ్ట్ లెగ్ ఆన్ ఎల్లో. ఏంటి సార్ పరిస్థితి ఓకేనా? వేస్తారు. ఏంటి పరిస్థితి? చెప్పలేని పరిస్థితి. ఏంటి వణుకుతున్నావు? నేను అనకట్లా అయ్యే వణుకుతున్నాయి. అన్న చెప్పాను నాకమ్మ. ఓ పాట పాడవా? నాకే పాట రాదు. పాడేం కాదు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన పాట ఒకటి. అబ్బే నాకు రావు. అయ్యి బాబోయ్, డైలాగ్ చెప్తా? అబ్బే అసలు రాదు. నాకు కొంచెం తెక్కుంది. దానికి ఒక లెక్క ఉంది. ఏంటి అడుగుతుంది? ఈ మాస్టర్ పరిస్థితి కలర్స్ అంతా ఓకేనా? పర్వాలేదండి, బానే ఉందా? బాగానే ఉంది. ఇంకా చెప్పండి ఇలాగా. చెప్పు త్వరగా. లెఫ్ట్ లెగ్ ఆన్ బ్లూ, రైట్ లెగ్ ఆన్ రెడ్. ఏంటి సార్ ఇది? లెఫ్ట్ లెగ్ ఆన్ రెడ్, రైట్ లెగ్ ఆన్ గ్రీన్. అనియా
ఏంటి పరిస్థితి ఏ ఊరు ఎన్ని కష్టాలు వచ్చారా నీకు ఎలా అడిగినావు ఇంకేం సంగతులు నీ పేరేంటి రైట్ లెగ్ ఆన్ ఎల్లో లెఫ్ట్ హ్యాండ్ ఆన్ రెడ్ పర్లేదురా నువ్వు కూర్చోవచ్చు ఇగో ఒక వికెట్ పడింది ఇటు సైడ్ మీరు జాగ్రత్తగా అలాగే ఉన్నది ఇటు సైడ్ వికెట్ పడాలి రైట్ లెగ్ ఆన్ రెడ్ లెఫ్ట్ లెగ్ ఆన్ బ్లూ రైట్ లెగ్ ఆన్ గ్రీన్ రైట్ హ్యాండ్ ఆన్ గ్రీన్ ఫ్రీగా ఉన్నాం లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ఎల్లో పక్కన నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ అన్ని వంకరలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకేంట్రా అని వద్దని గమ్ముని చెప్పని కాలు నొప్పిపోతుంది కాలు పట్టేస్తుందని ఏం పేరు నీది కిరణ్ కిరణా ఏం చదువుతున్నావు నీకే హీరోయిన్ ఇష్టం ఏంట్రా రకుల్ ప్రీత్ సింగ్ రైట్ లెగ్ ఆన్ రెడ్ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ సూపర్ చివరి వరకు గట్టిగా పోరాడారు వెరీ గుడ్ ఇంజిన్ లో పార్ట్స్ అన్ని సేఫా బాగా కష్టపడ్డారు మాస్టర్ 100 గ్రాములు తగ్గారు మీరు వెరీ గుడ్ నువ్వేరా అందరికంటే బాగా ఆడావు ఓకే కన్ఫ్యూజన్ లేదు బట్ ఒకటే ఒక పొజిషన్ చాలా బాగా కుదిరింది థ్యాంక్ యూ సో మీరిద్దరు జంటగా మొట్టమొదటి గిఫ్ట్ అందుకోబోతున్నారు అండ్ ఈ గిఫ్ట్ పెళ్లి కొడుకు తరఫు వాళ్ళందరికీ రండమ్మా కంగ్రాచులేషన్స్ చాలా చెమటోడ్చి వాళ్ళ కష్టార్జితం చాలా కష్టపడి ఆడారు ఇంకా ఆశపడుతున్నారు గురుగారు బట్ వెరీ గుడ్ నలుగురు సూపర్ గా ఆడారు థ్యాంక్ యూ సో ఇట్స్ ఏ టీమ్ ద్వారా గిఫ్ట్ అందుకున్నారు అండ్ తీసుకెళ్లి ఇట్స్ ఏ టీమ్ కి అందజేశారు వెరీ గుడ్ సో నేను కూడా పర్సనల్ గా ఒక గిఫ్ట్ ప్రిపేర్ చేశాను అది అషి కోసం ఎప్పుడో మ్యారేజ్ ఇద్దాం అనుకున్నా బట్ ఈవెంట్ బాగుంది కాబట్టి వండర్ఫుల్ సూపర్ ప్లీజ్ సముద్రం అంత ప్రేమ ఉంది నాలో నీ మీద అషి అది ఎప్పుడు తగ్గదు ఐ లవ్ యూ మరి ఉప్పు ఎక్కువదు ఓపెన్ చేయొచ్చు కదా నేను కూడా చూడొచ్చా కింద ఏదో రాశారు ఒక్కొక్క లాంగ్వేజ్ లో ప్రపోజ్ చేశాను ఓహో ఎన్ని లాంగ్వేజ్ వచ్చి మీకు రావు ఆ ఒక్కవాడే కొంచెం ఆ ఒక్కడు మాత్రం పనికొస్తాను నేర్చుకున్నాను ఇదే భాష ఇదేంటిది అమి తుమికి బాలభాషి బెంగాలీ బెంగాలీ ఓహో గుజరాతీ హూ తానే ప్రేమ్ కరోచో మరాఠీ మీ తొలా ప్రేమ్ కర్తో మేం తుంబ్రే పార్సిల్ కలకత్తా కిరణ్ హిందీ ఇది హిందీయా నేను చదువుకున్నప్పుడు ఇలా లేదు సార్ హిందీ मैं तुमसे प्यार करता हूँ ఓకే पंजाब ఇది తెలిసినట్టే ఉంది మేం తుమారా పాలక్ పన్నీర్ प्यार कंदा हम ఓహో కానీ హైలైట్ ఏంటంటే అన్ని లాంగ్వేజ్ తెలుగులో రాశారు ఆయన నాన్ ఉన్నయ్ కాతలికరణ్ ఆహా సూపర్ ఇది ఏ భాష కన్నడ కన్నడనా ఓ తెలుగులో రాశారు కదా అన్ని నాను నిన్నను నిన్నను ప్రేతిసుతిన్ నిన్నది ఇవాళ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇది ఒక్క భాష నాకు బాధ వెరీ గుడ్ సో స్వీట్
నేను కూడా తన కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానండి. ఓ దట్స్ బ్యూటిఫుల్. ప్లీజ్. ఇచ్చేటప్పుడు కూర్చుని సముద్రం ఉప్పు చాలా విషయాలు చెప్పాడు ఆయన. తీసుకునేటప్పుడు ఇటు ఇవ్వండి తీసుకుంటారేంటి? మాకు కూడా డిమాండ్స్ ఉన్నాయండి. వెంకటేష్ గారు, ఐ లవ్ యూ సో మచ్. ఏమిటండి ఎవరైనా ఆర్డర్ లో కదా? ఫీల్ ఎమోషన్. ఒక పాట పాడి చెప్పు. ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా, ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా, ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో, చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. ఐ లవ్ యూ సో మచ్. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా I love ఓ వావ్, ఇందులో ఏదో కాన్సెప్ట్ ఉంది. డైరీ మిల్క్ ఆయ్ కాళీదా? ఇది ఫస్ట్ టైం తను నాకు ఇచ్చిన డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్. చాక్లెట్ తినేసి కవర్ మాత్రం ఫ్రేమ్ గట్ట ఆయనకి ఇచ్చారా? లేదు, చాక్లెట్ తనకే తినిపించాను, ఓ వండర్ఫుల్. కవర్ మాత్రం దాచాను. ఇది నా బర్త్డే కి తను చాక్లెట్స్ పంపించారు. ఓకే. నేను అవి దాచి ఎంగేజ్మెంట్ తర్వాత తను మా ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తిన్నాం. ఇది తను నాకు ఫస్ట్ టైం ఫ్లవర్ ఇచ్చింది, పెటల్స్. అవి నేను దాచుకున్నాను. గురుగారు ఏదో రాశారు, చదవండి. ఎవ్రీ బ్రైటర్ యు టేక్, ఎవ్రీ మూమెంట్ యు మేక్, వేర్ ఎవర్ యు గో ఐ విల్ దేర్. వాళ్ళిద్దరు మాట్లాడుతారు. ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి మనం కూడా అర్థమైనట్టే. యా వండర్ఫుల్. వావ్ సూపర్. Every breath you take, every movement you make, wherever you go, I will be there. మై నెట్వర్క్ ఫాలోస్. సూపర్, సో స్వీట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ చాలా స్పెషల్ ఇది. సో మంచి గుర్తులు. అండ్ మీరు అన్ని లాంగ్వేజెస్ లో ఆవిడ ప్రపోజ్ చేయడం, ఆవిడ అన్ని ఫొటోస్ కలెక్ట్ చేసి, అండ్ మీరు ఇచ్చిన మొట్టమొదటి రోజ్ అండ్ చాక్లెట్ ని ఆవిడ ఇలా భద్రపరచడం, వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. వాళ్ళు వీళ్ళు ఆడారు, వెరీ గుడ్. అండ్ మీరు గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేస్తున్నారు, ఇది ఇంకా వెరీ గుడ్. సో మొత్తం కలిసి ఇంకా ఎంటర్టైన్మెంట్ యాడ్ చేద్దాం మనం. లెట్స్ వెయిట్, కమ్ ఆన్. అందరూ ఇక్కడే ఉన్నాం, బోలెడు కబుర్లు చెప్తున్నారు, కానీ అసలైన విషయం గానా బజానా ఉండాలి, సంగీతం అంటూ జరగాలిగా, రైట్? సో రెడీయా మీరు? సో ఈ టీం గెలుస్తారా, ఈ టీం గెలుస్తారో? లెట్స్ సీ. ఈ రోజు మన ఈ సంగీత కార్యక్రమం గానా బజానా ఇంకొంచెం ఎంటర్టైనింగ్ గా, ఇంకొంచెం కలర్ఫుల్ గా ఉండడానికి అండ్ ఈ కపుల్ కి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి ఈ రోజు ఇక్కడికి బాలకృష్ణ టీం రాబోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేద్దామా? సో లెట్స్ వెల్కమ్. ఎంత వారనైనా కాసు దాసులేరా, కంత మెచ్చుకోరా క్యాష్ ఉంటే, ఎంత ఎక్కువైనా మళ్ళీ రేపు సున్నా ఫిల్లు చేసుకోరా కాసంతా. ఈ ముగ్గురు వచ్చారు, ఓకే. మరి సంగీత్ జరగాలి, గానా బజానా జరగాలంటే కాస్త అల్లరి ఉండాలి, అల్లరి కావాలంటే బాలకృష్ణుడు ఉండాలి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ నారా రోహిత్ గారు. సాధారణంగా మ్యూజిక్ ప్లే చేయగానే ఇలా గెస్ట్ రాగానే 2-3 స్టెప్పులు వేసే ఆన్వాయితీ నా దగ్గర ఉంది, అదో పాడు అలవాటు నా దగ్గర ఉంది. బట్ రోహిత్ గారిని చూసిన తర్వాత నేను అడగను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ వాక్ లో వస్తుంటేనే నాకు కొంచెం భయం వేసి, నన్ను డాన్స్ గురించి అడక్కరు. బట్ నలుగురికి వెల్కమ్. ఈ రోజు ఇదిగోండి, పెళ్లి కొడుకు ఇటు సైడ్ ఉన్నాడు, పెళ్లి కూతురు ఇక్కడ ఉంది. సో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ లోపల చిన్న వేడుక చేద్దామని మేము వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసాం. అండ్ వాళ్ళకి విషెస్ చెప్పడానికి మీరందరూ వచ్చినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ. వై బాలకృష్ణుడు, ఓ సారీ డైరెక్టర్ గారు కదా సార్, యాక్షన్. అంటే బాలకృష్ణుడు అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఆయన అలా కనిపిస్తాడు కానీ కృష్ణుడే. అవునా? మరి ఫస్ట్ లో ఉన్న బాల వరకు ఓకే సార్ నాకు, అది ఆయన పేరు సినిమాలో. కృష్ణుడు అంటే నేను ఒప్పుకోను. సినిమా చూస్తే అర్థమైపోద్ది ఎన్ని కృష్ణ లీలలు చేశారు. అయ్యో మేము కనపడడానికి ఉండగా మేము చాలా బాగా యాక్ట్ చేస్తాం సార్.
ఏమంటే ఇక్కడ హీరోయిన్ రాలేదంటే అర్థం కావట్లే, గోపికలే వచ్చారంటే ఎంత ఓహో. కృష్ణుడు. సో మీ మాటల్లో చెప్పాలి అంటే సినిమా గురించి ఏం చెప్తారు? పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. రోహిత్ ఫస్ట్ టైం ఒక కమర్షియల్ జోనర్ చేస్తున్నాడు. యుల్ ఎంజాయ్ ఇట్. ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు. మేము పడిన కష్టానికి ఆ గుర్తింపు టికెట్ రూపంలో ఇవ్వండి. యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ. సార్, హౌ వాస్ ద జర్నీ? ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మార్చ్ లో విన్నాను ఈ కథ. ఫస్ట్ నుంచి ఏంటంటే మీరు తగ్గాలండి, కమర్షియల్ సినిమా మీరు తగ్గితే ఇంకా బాగుంటుంది, నన్ను నమ్ము అని చెప్పి హీ వాజ్ ద వన్ హూ పుష్డ్ మీ. సో ద హోల్ క్రెడిట్ మాత్రం తనకే ఇవ్వాలి, బికాస్ లైక్ సమ్ హీ వాజ్ దేర్ టు పుష్ మీ త్రూ అవుట్ ద జర్నీ. దట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ రోహిత్. థ్యాంక్ యూ. సో మిగతా టీం మెంబర్స్ తో కూడా నేను మాట్లాడాలి, కానీ మాట్లాడే ముందు వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు వాళ్ళ సంగీత్ కోసం. సో ముందు మనం టీంల కింద విడిపోదాం. సో మీరిద్దరు మగపల్లి వారి తరఫు వెళ్ళిపోండి, డైరెక్టర్ గారు అండ్ హీరో గారు ఆడపల్లి తరఫు. సో ఈ ఆట మొదలెట్టే ముందు, ఈ సంగీతం మొదలెట్టే ముందు హీరో గారిని ఒక భయంకరమైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను నేను. సో అంటే ఇదంతా సంబంధించింది పెళ్లి గురించే కదా, ఇంకేంటి సార్ విశేషాలు? నేను కూడా దాడుతున్న ప్రశ్న అది. ఇది అయిపోగానే చేసుకుంటాను. ఆహా, వెరీ గుడ్. నేను సల్మాన్ ఖాన్ నమ్ముకున్నాను. సో ఇందులో ముందుగా మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ చూపిస్తాను. మీరు ఆ పిక్చర్ కి సంబంధించిన డైలాగ్ మీరు చెప్పాలి. ఇది ఫస్ట్ రౌండ్ ఇందులో. సో డైలాగులు ఆయన బాగా చెప్తారు, ఆయన బాగా చెప్పిస్తారు. మిగతా వాళ్ళు ఎలా నటిస్తారు అనేది, ఎవరైతే హ్యాండ్ రైస్ చేస్తారో వాళ్ళు డైలాగ్ చెప్తారు. వాళ్ళు తప్పు చెప్తే అపోజిషన్ టీం వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. సో డైలాగ్ కి రెడీయా, పనిష్మెంట్ కి రెడీయా, డిసైడ్ అయిపోండి. హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. అబ్బా, గురువు గారు మొదటి మరి విజిలేశారు. డైలాగ్ ఇది. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. మీరు ఎందుకు సరదాగా చెప్తారు డైలాగ్? అది వార్నింగ్, అది విలన్ కి ఇచ్చే వార్నింగ్. సీరియస్ చూడాలి, నేనే విలన్. చూడు, ఒకవైపే చూడు. డైలాగ్ మారుస్తారేంటి సార్? ఇందాక వేరే డైలాగ్ చెప్పారు, ఫ్లూట్ అన్నారు, మార్చేసారే. రెడీ. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు ఊదుకు. మార్చేసారు మళ్ళీ డైలాగ్. డాన్స్ మాత్రం మీరు బాగా చేసేలా కనిపిస్తున్నారు, మీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే. రండి గురువు గారు, మీకు ఏ పాట కావాలి? వాస్తవంగా నేను ఫైటర్ని, డాన్సర్ని కాదు. ఫైటరా? ఫైటర్ ఒకవేళ డాన్స్ చేస్తే డాన్స్ తో ఎలా ఫైట్ చేస్తారు అనేది ఈ రోజు మనం మొదటి శీర్షికలో తెలుసుకుందాం. సో గురువు గారి కోసం మంచి పాట. చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. గురువు గారు, నాకు అర్థమైంది, వితౌట్ హీరోయిన్ మీరు డాన్స్ చేయలేరు, అంతేగా? కాదు, ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసారా? ఆవిడ ఆయన హీరోయిన్ ని పిలుస్తున్నారమ్మా, నువ్వేం టెన్షన్ పడదు. మీ హీరోయిన్ గారు ఏరి? రండి. ఇప్పుడు పాట పెట్టండి ఒకసారి. గేట్లు వేసేయండి రా. థ్యాంక్ యూ మా, చాలా బాగా వచ్చాయి గొబ్బిళ్ళు. ఇట్ సైడ్ టీం వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. ఇప్పుడు కంపల్సరీ బజర్ లేదు, ఏం లేదు, మీ టీమే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఫోటో. నువ్వు కాదమ్మా, ఈవిడ చేయొచ్చిందేమిటి? ఈవిడ మైకి ఇవ్వండి ఒకసారి. హాయ్, నీ పేరు? మోక్ష. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ టైమా? సో డైలాగ్ చెప్తావా, పాట పాడతావా? భానుమతి, హైబ్రిడ్ పిల్ల.
ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదరా. ఓకే మీరు డైలాగ్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble will troubles you. I'm not the trouble. I'm the truth. వెరీ గుడ్, సూపర్. భానుమతి డాన్సా? నేను అక్క. అబ్బో రండి. నెక్స్ట్ మాత్రం ఇద్దరు గెస్ట్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెళ్లి కొడుకు గారి పరిస్థితి ఉండవు సార్. ఆయన పెళ్లి చూపుల్లో కూడా ఇంత సిగ్గుపడలేదు తెలుసా. పాపం అటు ఇటు కూర్చోబెట్టేప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. గురుగారు ఈసారి మీరే చెప్పాలి. చూద్దాం. ఓకే నెక్స్ట్ పిక్చర్. సూర్యకాంతం గారు, సూర్యకాంతం గారికి మైక్ ఇవ్వండి. ఈవిడ సూర్యకాంతం గారు అని. ప్రదీప్ గారు. వెరీ గుడ్. సో సూర్యకాంతం గారు చెప్పండి. డైలాగ్ చెప్పండి. ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాల. ఈ రావణుని చంపాలంటే ద ద ద ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇందాక కూడా అడుగుదాం అనుకున్నాను నేను. హీరోయిన్ గారు ఇక్కడ లేరు కాబట్టి హీరోయిన్ గారి గురించి కొన్ని రెండు మంచి విషయాలు చెప్పండి. యుఎస్ లో ఉందండి, మన సినిమా ప్రమోషన్ కి అక్కడికి వెళ్ళింది. ఆ సాంగులు చూస్తే తెలుస్తుంది. నార్వేలో పాపం చలిలో -డిగ్రీల్లో తెలిసిందేగా మన సినిమా వాళ్ళు ఎలాంటి బట్టలు వేస్తాం. ఇద్దరులో ఎవరు ఎక్కువ కష్టపెట్టారు మిమ్మల్ని? రమ్యకృష్ణ గారు ఎక్కువ కష్టపెట్టారండి. ఎందుకు? భారతదేశపు శివగామితో పని చేస్తున్నారండి, భయం ఆటోమేటిక్ గా ఉంటది. టేక్ ఓకే అనపోతే నా మాటే శాసనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్. సార్ మన బ్యాచ్లర్. మీ తర్వాత ఆయన మాదంతా ఆర్ఏసీ సార్. మా తత్కాల స్కీమ్ లేవు, మాకు అంతా రిజర్వేషన్ ఆఫ్టర్ క్యాన్సిలేషన్. చూడు తమ్ముడు, జంగిల్ బుక్ సినిమా నేను చూడలా, కానీ దానిలో పులి అచ్చో నాలా ఉంటుందని అందరూ చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. చెప్పండి ప్రదీప్ గారు. ఈ సినిమాలోంచి ఓ డైలాగ్. నేను డైలాగ్ కంటే డాన్స్ చేస్తా. డాన్స్ చేస్తారా? డైలాగ్ వస్తుంది అనుకుంటా. సాంగ్ ముందు రాదా? వస్తుంది. అంటే వీడియోకి ముందు ఆడియో ఏమైనా ఉందా? ఆడియో కూడా ఉంది. అప్పుడు హీరో గారి డైలాగ్ కూడా ఉంది అక్కడ. అవునా? ఆయన నిరికిచ్చారా? సరే చెప్పండి అయితే. నాకు పాట పాడాలనిపిస్తుంది. గురుగారు వచ్చి మ్యూజిక్ కొడతారు, మిగతా వాళ్ళందరూ వచ్చి గ్రూప్ డాన్స్ చేస్తారు. థ్యాంక్ యూ. ఎగ్జామ్ రాసాక నేను ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, డాన్స్ అంతా అయిపోయాక అంత అయిపోయింది, నాకేం సంబంధం లేదు దీంతో. బట్ నలుగురు ఇక్కడికి వచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. అండ్ బికాస్ ఇది వాళ్ళకి చాలా స్పెషల్ మూమెంట్, ఇది లైఫ్ టైం మెమరీ వాళ్ళందరికీ.
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఆ జంటని విష్ చేయడానికి వాళ్ళతో పాటు సరదాగా యూనో పాటలు పాడాం, డాన్సులు చేసాం, అన్నీ చేసాం. సో వండర్ఫుల్ మీ నలుగురు ఇలా రావడం. సో రోహిత్ గారు మీ మాటల్లో ఎలా అనిపించింది మా షో? కొత్తగా ఉంది కొత్తగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారు బాగుంది, చాలా బాగుంది, అమేజింగ్ ఉంది. రారండే వేడుక చూద్దాం అంటే నిజంగా వేడుక చూపించారు. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ప్రదీప్ నీతో బాగా ఎంజాయ్ చేశారు. నేను మామూలుగా నవ్వనబ్బా, సీరియస్ గా ఉంటాను అంతే. నవ్విచ్చావు. అయ్యో థ్యాంక్ యూ. అదే నెక్స్ట్ కథ ఏమని అనుకుంటున్నారా? కొత్త దాన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నారా? వచ్చాయి. సర్దేండి రే, సుడిగా సర్దేండి. అండ్ థ్యాంక్ యూ మీ ఇద్దరికి కూడా. ఆల్ ది బెస్ట్ అండి, హ్యాపీ you. మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. అండ్ మీ నలుగురికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ సో 24th రిలీజ్ అవ్వబోతోంది బాలకృష్ణ సినిమా. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఒక మంచి టీం, వాళ్ళ హార్డ్ వర్క్ ఆ 70mm స్క్రీన్ మీద మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తారు అని మేము హామీ ఇస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ నలుగురికి. థ్యాంక్ యూ. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంప. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. అండ్ తప్పకుండా అంటే ఆడపిల్లని ఇంకో ఇంటికి పంపిస్తున్నారు, ఓ చిన్నపాటి భయం కూడా ఉంటుంది కదండి. సో అన్ని దాటుకుని ఈ రోజు ఇగో చక్కగా ఇద్దరు ఇలా నుంచున్నారు. సో మీ మాటల్లో. లవ్ మ్యారేజ్ అండి మాది, 2 పాపలు మాకు. యాక్చువల్గా అల్లుడి విషయంలో అయితే మేము అల్లుడిని కోరుకోలేదు, కొడుకునే రావాలని కోరుకున్నాం. సో మాకు మ్యాచ్ వచ్చిన తర్వాత 3 months వరకు ఇన్వెస్టిగేషన్ చేశారు అబ్బాయి మీద. Yes. ఏం తెలియదు, రిపోర్ట్ ఏమొచ్చింది? రిపోర్ట్ 100%కి 200%. ఇప్పుడు మాకు అల్లుడు గారు కొడుకే వచ్చాడని నేను ఫీల్ అవుతున్నా. సూపర్ మా. అండ్ మీ ఇద్దరి మాటల్లో రారండో వేడుక చేద్దాం ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రామ్ ఎంత గ్రాండ్ గా చేసినందుకు ఛానల్ వారికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా. పెళ్లికి ముందు మాకు చాలా గ్రాండ్ గిఫ్ట్ ఇచ్చారు. అయ్యా చాలా చాలా థ్యాంక్స్. వండర్ఫుల్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మాకు ఒక స్వీట్ మెమరీ గుర్తుండిపోయేలా ఇచ్చారు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ వారికి అండ్ ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు మ్యారేజ్ ముందు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాగే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఇలాగే నవ్వుతూ ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. సో చూసారుగా ఈ రోజు 2 కుటుంబాలు ఒకటవుతూ ఎంతో సరదాగా బోల్డ్ కబుర్లు చెప్పుకున్నారు, ఆడారు, పాడారు అండ్ ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్నారు. సో ఇలాగే మరో జంట దగ్గర చేస్తూ ఇంకో 2 కుటుంబాలని ఒకటి చేస్తూ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.